పుట్టినప్పుడు అందంగా లేకుంటే ఏంటి, పెరిగే టైంలో అందంగా తయారవుతాం. ఆల్రెడీ అందంగా ఉన్నా సరే మరి కాస్త బ్యూటిఫుల్గా తయారవుతాం. ఇదే మాట అంటోంది సిటీ యూత్. బ్యూటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా అందాల పోటీలో ముందే ఉంటున్నారు. ఖర్చెంతైనా చెల్తా అంటూ గ్లామర్పై లెన్సులు పెట్టేస్తున్నారు. కాలంతో పాటు ప్రెజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతోంది. యంగ్స్టర్స్ అంతా అందంపై ఆసక్తి చూపుతున్నారు. కాలేజ్, ఆఫీస్, బిజినెస్ ఫీల్డ్ ఏదైనా సరే గుడ్ అపియరెన్స్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకు బ్యూటీ కాన్షియస్ మస్ట్ అంటున్నారు యూత్. ఇక అమ్మాయిలైతే హెయిర్ నుంచి నెయిల్స్ వరకు అందంగా కనిపించేలా కేర్ తీసుకుంటున్నారు. ఇందుకోసం బ్యూటీ సెలూన్లు, స్పాలకు క్యూ కడుతున్నారు. డిఫరెంట్ హెయిర్ కట్స్, హెయిర్ కలరింగ్, ఫేషియల్స్, బాడీ స్పాలు, మేకప్స్తో మెరిసిపోతున్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా అందంగా ఉండేందుకు ఎంత ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. బ్యూటీ మీద పెరుగుతున్న క్రేజ్తో చాలా మంది బ్యూటీ, మేకప్ ఆర్టిస్టులు కొత్త కొత్త టిప్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యూటీ ఇండస్ట్రీలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. అందుకే పబ్లిక్ డిమాండ్ బట్టి సెలబ్రిటీలతో ఏరియాకో బ్రాంచ్ను ఓపెన్ చేస్తున్నాయి కంపెనీలు. పొల్యూషన్, మారుతున్న ట్రెండ్స్కు తగ్గట్టుగా బ్యూటీ ట్రీట్మెంట్స్ కోసం యూత్ మొగ్గు చూపుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, మ్యారేజీలు ఇలా సందర్భం ఏదైనా సరే మేకప్ లేనిదే అడుగు బయట పెట్టడం లేదు ప్రెజెంట్ యూత్. యూత్ను టార్గెట్ చేసుకుని మార్కెట్లో కొత్త కొత్త బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో బ్రైడల్, గ్రూమ్ కోసం ఫారెన్ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా సిటీలో నెలకోసారి మేకప్ ఆర్టిస్టులు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. నేచురల్ మేకప్ బ్రషెస్, బ్యూటీ ప్రొడక్ట్స్ పై బ్యూటీషియన్స్ కి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఎక్స్పర్ట్స్. And why I came to this workshop was not only because she asked me to speak at the conference, but also she herself brought in her knowledge about cruelty-free cosmetics in India, animal-tested makeup accessories, or animal makeup accessories containing animal products in India. So I'm very privileged and honored to be part of this workshop, and it's a great learning because I'm learning new things about makeup also. ఇవే కాక బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ యూత్ వర్కౌట్లు చేస్తోంది. ఒకప్పుడు సినీ ఫీల్డ్ లో ఉన్నవారే గ్లామర్ పై ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యూటీ కాన్షియస్నెస్ పెరుగుతోంది. Hyderabad, and we have this amazing workshop going on. We have been doing makeup workshops since the year. This is our first year anniversary, and we have over 100 students till now. So this is a complete success, and people have been enjoying doing makeup on themselves, learning about makeup. Hyderabad is finally coming forward to doing makeup on themselves. It was a little different last year, so we focus on getting their mistakes out, answering questions, new trends. It's all about fun. ఏది ఏమైనా కెమికల్స్ తో అందాన్ని పెంచుకోవటం కంటే సహజ పద్ధతిలో అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మేలంటున్నారు నిపుణులు.